చేస్తానమ్మా, నవ్వవే. ఎందుకే అమ్మా? నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు దిక్కేవరమ్మా? పెళ్ళి మన ఖర్చు పోవట్లేదు కానీ ఈ డోలక్కాయను చూసుకొని నా దైత్యం వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు బ్రాందీ షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కన భయపెట్టి కోసం తితికే అమ్మా చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు చల్లవే. నువ్వు ఉండవే సరే గాని పక్కెందుకు వేయాలి? నేను పక్కనమ్మా. ఊళ్ళో అందరూ చిత్రపక్కలు ఎక్కిరిస్తున్నారు. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవిలో ఉన్నవాడు కంటే పక్కలేసేవాడికే పలుకుబడి పెంచే చెప్పమ్మా. సరేనమ్మా. అమ్మా అది సరే కానమ్మా, ఎవరు చూసినా అక్కని నిన్నే అడుగుతున్నారు కదా, మరి నన్ను ఎవరు అడగట్లేదు ఎందుకే? మా అమ్మే నా కడుపున పుట్టకపోయినా నా గుణాలని నప్పింది నీకేనమ్మా. అమ్మ ఆషాఢ మాసం వెళ్ళగానే అక్కయ్యని హైదరాబాద్కు పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళని, నా కాడికి వచ్చేవాళ్ళని నీ కాడికి పంపిస్తానమ్మా. ఖాతాలు ఏర్పరచుకొని కమ్మగా బతుకు. మధ్యలో ఈ ఖాతాలంటే ఏంటి? ఖాతాలంటే ఏమిటో తెలియదంటే ఆహా ఆ ఎదురుగా బట్టి కొట్టు చూడమ్మా. ఉంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ₹10 ఇచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరిచేతులు వేసి ఏలేసి బాగా రంగడివే. చేతికి 5 ఏళ్ళు ఉండగా ఏళ్ళు ఎందుకు వేయాలి? ఓసి ముద్దు చిన్నప్పుడు బడికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. పొంతుల గారితో ఇలా అడుగుతావేంటి? మంచి నీళ్ళు ఇలా అడిగితే అన్నం వేసి బాగా రంగరించి ఉండగట్టి వేస్తే మన కాడు ఉంటాడే ముండ కొడుకు. అలా ఏర్పరచుకోవాలని ఖాతాల్ని. అమ్మ చిత్ర త్వరగా 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 అక్కడ ముస్తాం కానీ నడు. ఏమే ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు నువ్వేం చెప్పకపోతే ఆ చిన్న సుబ్బారావు గారి విషయం అమ్మకి ఎలా తెలిసిందే? అయినా ఏం చిన్నక్క చెప్తే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. నిజమేలేవి, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందున చిన్న పిల్లవు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని ఏం లాభం అమ్మా? వెళ్ళు, లోపలికి వెళ్ళు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ కృష్ణ
పట్టుకొని ఎడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి అనగానే 5 రూపీస్ అంటాడు, మన వీధి అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోలా అసలే రౌడీలు. రవిడీలా? మనం గోండాలం. వాడు పోయాడు లేదు చూడు. పోయాడు ఆయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టామండి ముండా కొడుకు. సరే కానీ బాబు లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసం ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు పడచ్చు. ఏం లేదు తప్ప నాటు బొమ్మలు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్ర గదే? ఇంకా సీల్ తీయలే? వీరు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయించు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయించు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారా? సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కానించి వాసన చూస్తే వాలిపోవాలనిపిస్తుంది. చూసా ఏమి గుత్తి బలపులు ఏమి కర్ర బలపులు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిలుగు ఫ్యాన్లు కురుగు మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరమే. వచ్చినాడు కొల తప్పినప్పుడు చించాలని చేస్తే మిషన్ అదే పని. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజ పట్టించావే? వెనక మధ్యలో వెంకట స్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరకలేక తీసేసాడు. తప్ప నువ్వు అట్లా ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు తులిపి బండల కడిగి చున్నం కొట్టి చోకు చేయించు, రుచావుడి కన మరి ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అన్న అలంకారం ఎందుకు లేనాయన? సరే కానీ బాబు గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపంట దిగినట్టుంటది. సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూశారుగా? అన్ని ఫోటోలు చూశారుగా? ఈ ఫోటో ఎవరిదో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటో నువ్వేందో కాలు పైకి ఎత్తున్నాడు, ఒంగని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో వెండింగ్ అనమాట, చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, ఆమె లేదు కానీ అమ్మాయి ఇది వస్తుంది. ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్లకి ఏమైనా అదేవిడి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తానా? పంపించలే, మరి పిలిపించు. అమ్మి నా సుబ్బారావు గారు అని ఒకే రీతిన కలవరిస్తుంది కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకున్నాను, తగినంత ఐటమ్ ఉండొద్దు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నది. అమ్మాయి మిమ్మల్ని వేచి వాడికి చిల్లో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచి? ఏమనైనా చూసింది అమ్మాయి. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో ఏంద్రైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకులు పంగనామాలు ఆ నామాన్ని నామాలను తేలిక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కు 100 రూపాయలు చలామణి. మీ చలామణి మాట ఎలా ఉండా? ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతా. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉండాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మారేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ టైమ్స్ చూస్తే చిల్లర కొట్టోడు కంగారు పడతారు, ఎలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళని చూసి పోరంబాకోళ్ళు భయపడ్డట్టు. అలా ఎందుకు అనుకోని మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచి. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన రొచ్చు రేపు బట్టదనానికి ఎందుకురా బర్మా సుట్టాని, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీష్, సింగుడకి ఎందుకురా పత్తి పేరమన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట ఎందుకు ఇక్కడ? నేను నిద్రలేస్తూ మా బోడెప్ప ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగిలిందన్నమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరిదో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇలాంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప.
ఓసిని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మారుకున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తొడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి కదా. తమరు మాత్రం ఏం తక్కువ ఆయన మన భారతదేశానికి బొల్లకొట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మన్నం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకుంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారంగా? అదేంటి బాబు అలా అంటారు? పెద్ద ముండని పెడేలుని అబద్ధం ఆడగలనా? మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యం మీ చెతుకు